హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య, కాంచన ఇద్దరు కూడా ఇక ఇలా కాదమ్మి, ఇప్పుడు ముందు ఆ డాక్టర్ని మనం తీసుకువెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వేరే బయట ఎక్కడన్నా పూడ్చిపెట్టేద్దాం అని చెబుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాత్రి అయింది, అందరూ నిద్రపోతున్నారు. ఈ టైంలో మనం ఎలాగో అలాగా శవాన్ని బయటికి తీసుకువెళ్ళిపోదాం అని ఐడియా ఇస్తూ ఉంటుంది అనన్య. అలాగే నమ్మి అని చెప్పి ఒక దుప్పట్లో ఆ డాక్టర్ని మూట కట్టేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి బీరువాల నుంచి తీసి మొత్తం మూట కట్టేస్తారు. అది బట్టల మూటలాగా. ఇక అలా మెట్ల మీద నుంచి కాంచన, అనన్య ఇద్దరు కూడా పట్టుకొని అలా బయటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోపు ఇక్కడ ఆనందకి నిద్రలో మెలకు వస్తుంది, దగ్గు వస్తూ ఉంటుంది. వాటర్ కావాలని చెప్పి ఇక గది బయటికి తలుపు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక గది బయటికి వచ్చి ఇలా ఒక్కసారిగా లైట్ వేస్తుంది. అదే టైంలో వీళ్ళు మెట్ల మీద నుంచి డాక్టర్ శవాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఈవిడికి దొరికిపోయాం అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటిది అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడరు. ఇక అందరూని పిలుస్తూ ఉంటుంది ఆనంద. అందరూ కూడా లీలావతి, దర్శన్ అందరూ బయటికి వస్తారు. ఏంటిది ఈ టైంలో అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఏమైంది ఆనంద అని. వీళ్ళు ఈ టైంలో ఏంటో ఇలాగా మూటని తీసుకువెళ్తున్నారు, అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు అంటూ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన, ఏం లేదండి, దీంట్లో బట్టలు ఉతకటానికి తీసుకువెళ్తున్నాం అంతే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఈ టైంలో బట్టలు ఉతకటం ఏంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్, నువ్వు ఆ మూట తీసి చూడు అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా. ఇక అప్పుడు దర్శన్ ఆ మూటని అలా విప్పుతూ ఉంటాడు. ఇటు అనన్య, కాంచన ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అందులో ఉన్న శవం అందరూ చూసేస్తే అనన్య పరిస్థితి ఏంటా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ మూటని విప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. అందులో ఉన్న శవం గురించి అందరికీ తెలిసిపోతుందా? అనన్యని ఏం చేయబోతున్నారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.